ప్రేమిన దేవుని వల్లరా ఈ దినమందు బైబిల్ యొక్క ధ్యానములో ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ధ్యానించుకుందాం. ఏంటి ఆ ప్రాముఖ్య సంగతి అనగా 2వ సామెయేలు 4వ అధ్యాయము 4వ వచనములో మనకు ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి కనిపిస్తుంటాడు. ఎవరు ఆ వ్యక్తి అనగా మెఫీబోషెతు. మెఫీబోషెతు గురించిన ఆ ధ్యానాలు చాలా తక్కువగా మనము చేస్తుంటాం. కాబట్టి ఈ దినమందు ఎవరు ఈ మెఫీబోషెతు యొక్క జీవిత చరిత్రను, జీవిత గురించిన ధ్యానాన్ని ఈ సమయంలో మనం ధ్యానించగలిగితే, ఎవరు ఈ మెఫీబోషెతు అనగా మెఫీబోషెతు సౌలు యొక్క మనమడు. సౌలు ఎవరు అనగా ఇశ్రాయేలీల మీద మొట్టమొదటి రాజుగా నియమింపబడిన వ్యక్తి సౌలు గారైతే, సౌలు గారి యొక్క కుమారుడు యోనాతాను అయితే, యోనాతానుకు పుట్టిన కుమారుడే ఈ మెఫీబోషెతు. చాలా ధ్యానాల్లో మనం సౌలు గురించిన ధ్యానాలు ఎన్నో చేసుకుంటాం. వాక్య భాగాలు ఎన్నో ఉన్నవి. యోనాతాను గురించిన ధ్యానాలు, వాక్య భాగాలు ఎన్నో ఉన్నప్పటికీ మెఫీబోషెతు గురించిన ధ్యానాలు ఎందుకు చేసుకోలేకపోతాం? అసలు మెఫీబోషెతు యొక్క జీవితము ఏం నేర్పిస్తుంది క్రైస్తవునికి, ఒక రక్షింపబడిన వ్యక్తికి అని ఈ సమయంలో మనం ధ్యానించగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇజ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా సౌలు నియమింపబడి 40 సంవత్సరాలు పరిపాలిస్తూ దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా దేవుడు ఆ యొక్క సింహాసనాన్ని దావీదుకి ఇవ్వాలనుకోవడం, దావీదు మీద ఏమని కుట్ర పన్నుతూ దావీదును చంపాలని సౌలు ఎన్నో ప్రయత్నాలు చేయడం, సౌలుకు దావీదును చంపాలన్న కసి తనలో ఇంకా పెరగడం ద్వారా దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు యోనతాను, ఈ యోనతాను సౌలు యొక్క కుమారుడు అవ్వడం, సౌలు యొక్క పన్నాగాలను, కుట్రలన్నీ కూడా యోనతాను దావీదుకు చేరవేయడం, ఈ రీతిగా దావీదును కాపాడుతూ వస్తున్న ఆ కాలక్రమంలో సౌలు కూడా శత్రు రాజ్యాలు, సౌలును కూడా ఎన్నో శత్రు రాజ్యాలు చంపాలని ఆ యొక్క ప్రయత్నాలు, యుద్ధాలు జరుగుతుండగా, ఈ యొక్క యోనాతాను యొక్క కుమారుని కాపాడడానికి తన దాసి ఒకటి ఏమి చేస్తుందంటే, యోనాతానును పట్టుకొని పారిపోతుండగా ఆ పరుగులో ఏమని తను పడిపోతూ ఆ కుమారుడిని కింద పడేయడం ద్వారా ఆ కుమారుడు కాళ్ళకి గాయాలు కలగడం వలన వాడు కుంటివాడిగా మారిపోతుంటాడు. ఆ కుంటివాడిగా మారిన వ్యక్తే మెఫీబోషెతు. ఇప్పుడు మెఫీబోషెతు కుంటివాళ్ళగాడు కాబట్టి రాజ్యములో తనకంటూ ఒక గౌరవం లేక, అంగవైకల్యంతో ఉన్నవానికి గౌరవం ఇవ్వక, ఏమని ఆ యొక్క వ్యక్తిని దూరముగా ఒక చోట పెంచిన భాగాన్ని మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతుంటాం. కాబట్టి రాజవంశంలో పుట్టినప్పటికీ సౌలు అనే రాజు, ఉన్నతమైన గొప్ప రాజు, ఇశ్రాయేల్ ప్రజలపైన 40 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యం వహించిన ఒక రాజుగా సౌలు ఉన్నప్పటికీ తన మనుమడు అంగవైకల్యం ద్వారా ఆ రాజనగరంలో ఉండలేకపోతున్న స్థితి. తదుపరి తన యొక్క ఆ సింహాసనాన్ని కానీ, లేకపోతే ఆ వైభవాన్ని కానీ, ఆ ఒక ఉన్నతమైన స్థితిలోని కానీ చేరుకోలేని స్థితిలో ఆ అంగవైకల్యం ద్వారా ఎక్కడో దూరముగా పెరుగుతున్న ఆ స్థితి మెఫీబోషెతు గారికి ఉంది. కాబట్టి తదుపరి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల పైన రాజుగా దావీదు గారు ఆ సింహాసనాన్ని అధిష్ఠించి, సౌలు గారు చనిపోవడం, యోనాతాను గారు చనిపోవడం, తద్వారా తన కుటుంబ సభ్యులందరూ కూడా అంతమైపోయారని దావీదు గారు అనుకొని, దావీదు గారు ఒక ఆలోచన చేశారు. ఏంటంటే, సౌలు గారి యొక్క కుటుంబంలో ఎవరైనా మిగిలారా? ఎందుకు అనంటే, నేను వారికి ఉపకారం చేయాలి. ఎందును బట్టి నేను ఉపకారం చేయాలి అని అనగా, యోనాతానును బట్టి నేను ఉపకారం చేయాలి. కాబట్టి దయచేసి సౌలు గారి యొక్క కుటుంబంలో ఎవరైనా బ్రతికున్నారా అని ఒక వర్తమానం పంపినప్పుడు, సౌలు యొక్క దాసుడు ఒకరుంటారు, అతని పేరు షీబా. ఈ షీబాను దావీదు గారు పిలువనంపించి షీబా గారికి ఆజ్ఞయిస్తుంటాడు, సౌలు యొక్క కుటుంబీకులలో ఎవరైనా బ్రతికి ఉన్నారో కనుక్కొని నా ఎదుగు తీసుకురమ్మని అని సెలవిచ్చినప్పుడు షీబా సెలవిస్తుంటాడు. ఏంటంటే, అవునయ్యా,
సౌలు యొక్క కుటుంబంలో ఒక వ్యక్తి బ్రతికున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే మెఫీబోషెతు. అయినను అతను కృంటివాడు. ఎందుకంటే అతను ఎవరంటే యోనతాను యొక్క కుమారుడు. అనగా మీ ప్రాణ స్నేహితుని యొక్క కుమారుడు అయిన యోనతాను. మీ ప్రాణ స్నేహితుడు యోనతాను కుమారుడైన మెఫీబోషెతు బ్రతికి ఉన్నాడు. కానీ అతను కృంటివాడు కాబట్టి అతను దూరంగా ఒక చోట వాన్ని పెంచుతున్నారు. వాడు ఆ చోట పెరుగుచున్నాడు. కాబట్టి అతను బ్రతికి ఉన్నాడనే సమాచారాన్ని షీబ గారు దావీదుకు తెలియజేసినప్పుడు దావీదు గారు ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే యోనతాను నాకెంతో ఉపకారం చేశాడు. యోనతాను నా ప్రాణము అనేది నేను దక్కించుకోవడానికి అనేక విధాలుగా సహాయపడ్డాడు. కాబట్టి యోనతాను చేసిన ఉపకారాన్ని బట్టి నేను ఈ కుటుంబీకుల్లో నేను ఒక ఉపకారాన్ని, ఒక రుణాన్ని తీర్చుకోవాలని షేబ గారికి ఆజ్ఞాపించి మెఫీబోషెతుని ఏం చేస్తుంటా అంటే రాజనగరిలోనికి తీసుకురమని ఆజ్ఞాపిస్తుంటాడు. ఈ యొక్క షీబా కూడా వెళ్ళి ఆ కుంటివాడైన మెఫీబోషెతును దావీదు యొక్క రాజనగరంలోనికి తీసుకువచ్చినప్పుడు దావీదు గారు సెలవిస్తుంటాడు ఏంటంటే, నీవు భయపడవద్దు. ఎందుకంటే మీ తండ్రి అయిన యోనతాను నా వరకు చేసిన ఆ యొక్క మేలులను బట్టి, ఉపకారములను బట్టి నేను నిన్ను నా యొద్దనే, అనగా నా బల్ల యొద్దనే, ఇదిగో సదాకాలము భోజనము చేసే స్థితిలోనికి నేను తీసుకొస్తున్నాను. కాబట్టి నువ్వు భయపడద్దు. ఇది నీ కొరకు చేసింది కాదు, నీ తండ్రి అయిన యోనతానుని బట్టి నేను ఈ విషయాన్ని, ఈ యొక్క కార్యాన్ని నేను చేస్తున్నానే సంగతిని తెలియజేస్తుంటాడు. అంతేకాదు ప్రియమైన దేవుని వల్లరా, దావీదు ఎంత మంచి మనసు అనగా యోనతాను ఎంత ప్రాణ స్నేహితుడో తనకు బట్టి, లేకపోతే తను చేసిన ఆ యొక్క గొప్ప విషయాలను బట్టి ఏం చేస్తాడు అంటే దావీదు కుమారుల్లో ఒకనిగా మెఫీబోషెతును ఆ యొక్క ఉన్నతమైన విలువను, ఆ గౌరవాన్ని ఇస్తుంటారు. ఆ యొక్క దావీదు యొక్క రాజనగరిలో దావీదు యొక్క బల్ల ఎదుట సదాకాలం భోజనం చేసే స్థితి, అంతేకాకుండా రాజకుమార్లో ఒకడిగా ఒక ఉన్నతమైన గౌరవాన్ని, ఒక స్థానాన్ని ఎవరు పొందుకుంటారంటే మెఫీబోషెతు పొందుకుంటాడు. ఈ యొక్క స్థితి సౌలు గారు ఉన్నప్పుడు లేదు. ఆ ఈ స్థితి యోనతానుకు బ్రతికున్నప్పుడు లేదు. కానీ ఈ స్థితి దావీదు గారు రాజు అయ్యే తర్వాత మెఫీబోషెతుకు ఒక మంచి జీవితం అనేది ప్రసాదించినట్టు మనకు కనబడుతుంటుంది. అంతేకాదు రాజనగర్లోనికి వచ్చినప్పుడు దావీదు గారు ఒక మాట సెలవిస్తుంటారు ఏంటంటే, ఇదిగో సౌలు గారి యొక్క ఆస్తి, తన యొక్క భూమిని, తన యొక్క పంటను, తనకు ఉన్న ప్రతి ఒక్క ఇల్లును అన్నిటిని కూడా మరలా తిరిగి ఎవరికి ఇస్తుంటారంటే మెఫీబోషెతుకి ఇస్తుంటారు. అంటే సౌలు యొక్క సమస్త ఆస్తిని, తనకున్న పంట పొలాలు కావచ్చు, భూములు కావచ్చు, తనకున్న రాజనగర్లు కావచ్చు, కోటలు కావచ్చు, ప్రతిదీ కూడా మరలా ఎవరికి ఇస్తాడు అనగా మెఫీబోషెతు గారికి ఇస్తుంటారు. అంతేకాకుండా ఎప్పుడైతే సౌలు గారి యొక్క సేవకుడిగా షీబా నియమించబడి సౌలు గారికిను యోనతాను గారికి ఏ రీతిగా సేవలు అందించాడో అదే రీతిగా మరలా మెఫీబోషెతుకు అలాంటి సేవలు అందించడానికి మరలా షీబాను నియమిస్తుంటాడు దావీదు గారు. ఏమని తదుపరి అలాంటి జీవితంలో కొంతకాలం కొనసాగుతున్నప్పుడు షీబా గారు మెఫీబోషెతుపై ఒక చిన్న కుట్రని చేస్తుంటాడు. ఒక పన్నాగాన్ని పన్నుతుంటాడు. ఆ పన్నాగాన్ని ఏ రీతిగా అమలుపరచాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక దినాన అబ్షలోము చేతిలో నుండి దావీదు గారు తప్పించుకొని పారిపోచుండగా ఒక కుండ మీద ఉన్నప్పుడు ఈ యొక్క షీబా ఏం చేస్తున్నాడంటే గాడిదల కంతలు కట్టుకొని రొట్టెలు, ద్రాక్షరసము, ఏమంటే ఆహార పదార్థాలు అన్నిటిని కూడా తీసుకెళ్ళి దావీదు వద్దకు వెళ్తున్నప్పుడు దావీదు గారు అడుగుతుంటారు, షీబా ఇవన్నీ నువ్వు నా కొరకు తెచ్చావు కదా, మరి నీతో పాటు నీ యొక్క యజమానుడు రాలేదే, మెఫీబోషెతు రాలేదే అని అన్నప్పుడు ఈ యొక్క షీబా ఒక మాట సెలవిస్తుంటాడు. ఏమనంటే, అయ్యా ఇదిగో తన తండ్రి యొక్క రాజ్యము, తన తాతగారి యొక్క రాజ్యము మరలా ఇజ్రాయేల్ అందరూ మెఫీబోషెతుకు ఇస్తాడు అని
అక్కడే యెరూషలేములోనే ఉండిపోయాడు. ఎందుకనంటే అబ్షాలోము చేతిలో నీవు చనిపోతావని, అబ్షాలోమును ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ధిక్కరిస్తారని, మరలా తన తండ్రి రాజ్యము, తన యొక్క తాత రాజ్యము మరలా తనకు దక్కుతుంది అనే ఆలోచనను బట్టి అక్కడే ఉన్నాడు అన్నప్పుడు దావీదు గారు కూడా చాలా బాధపడుతుంటారు. ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తిని నేను పిలిచి తన తండ్రి చేసిన ఉపకారాన్ని బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటే నాకే ద్రోహం తలపెడుతున్నాడు కదా అని ఇప్పుడు దావీదు గారు ఒక మాట సెలవిస్తుంటారు షీబాకు. ఏంటంటే, సౌలు గారి ఆస్తినంతటినీ మరలా తిరిగి నేను మెఫీబోషెతుకి ఇచ్చాను కదా! ఆ ఆస్తి ఇక నుండి అది నీది. కాబట్టి నీవెళ్ళి ఆ ఆస్తంతయి కూడా నువ్వే తీసుకొని దాని పంటను నువ్వు అనుభవించని షీబా గారికి తెలియజేస్తుంటారు. కానీ వాస్తవానికి మెఫీబోషెతు గారిని అలాంటి కుట్ర గాని, అలాంటి పన్నాగాలని ఎలాంటివి లేకుండా కృతజ్ఞత జీవితముతో రాజనగర్‌లోనే గడుపుచున్నాడు. యెరూషలేములోనే గడుపుచున్నాడు. కాబట్టి ఏ అబ్షాలోము చేతిలో దావీదు గారు చనిపోతారని ఆలోచన చేసి సీబా గారు ఏమండి అబద్ధాన్ని ఒక కుట్రను పన్ని మెఫీబోషెతుకు విరుద్ధముగా సెలవిచ్చాడో, మరలా దావీదు గారు తిరిగి వస్తున్నాడు యెరూషలేముకు. మరలా దావీదు గారు తిరిగి యెరూషలేముకు వస్తున్నప్పుడు మెఫీబోషెతు గారు ఎదుర్కొనడానికి వెళ్తుంటాడు. వెళ్ళినప్పుడు మెఫీబోషెతును చూసిన దావీదు గారు ఒక మాట సెలవిస్తాడు. "ఆ దినాన నీవు ఎందుకు నాతో కూడా రాలేదు" అని అంటాడు. అని మెఫీబోషెతు యొక్క ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకనంటే యెరూషలేముకు దావీదు గారు క్షేమంగా, సురక్షితంగా ప్రాణాలతో రావాలని మెఫీబోషెతు ఒక దీక్షను, ఒక త్యాగాన్ని చేస్తుంటాడు. ఏంటి ఆ త్యాగం? ఏంటి ఆ దీక్ష అనగా, గడ్డము తీసుకొనకయు, కాళ్ళు కడుక్కొనకయు, వస్త్రాలు ఉతుక్కొనకయు అతనేం చేస్తుంటాడంటే ఒక ఉన్నతమైన దీక్ష చేస్తుంటాడు. ఆ దీక్ష ఎంతకాలం అనగా యెరూషలేముకు తిరిగి దావీదు క్షేమంగా వచ్చేంత వరకు. అలాంటి స్థితిలోనే గడ్డం తీసుకోలేని స్థితి, కాళ్ళు కడుక్కోలేని స్థితి, వస్త్రాలు ఉతుక్కోలేని స్థితిలో, అదే స్థితిలో దావీదుని ఎదుర్కొనటానికి వచ్చినప్పుడు దావీదు గారు అడుగుతారు, "ఏంటయ్యా నువ్వు ఆ దినాన ఎందుకు రాలేదు" అని అంటే, "ఇదిగో షీబా నన్ను మోసపరిచెను. ఎందుకనంటే నేను కుంటివాడను. ఎవరైనా నన్ను గాడిద ఎక్కిస్తేనే తప్ప, గాడిద గంతలు కడితేనే తప్ప నేను రాలేని స్థితి. కానీ నన్ను ఇదే యెరూషలేములో ఉంచి షీబా గారు నీ యొద్దకు వచ్చాడు, కానీ నన్ను మోసపరిచాడు" అని ఈ మాట సెలవీయగానే దావీదు గారు మరలా కోపపడి షీబాకు ఆజ్ఞ ఇస్తుంటాడు. ఏంటంటే, "నీకిచ్చిన ఆస్తంతే మరలా మెఫీబోషెతుకు తిరిగి ఇచ్చేయమని." ఈ రీతిగా చూస్తుంటే మెఫీబోషెతు యొక్క జీవితము అక్కడి వరకు మనకు కనిపిస్తుంటుంది. తదుపరి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే ఆ జీవితం ఎవరికి ఆదర్శంగా ఉంది? ఆ యొక్క మాటలు ఎవరి గురించి రాయబడ్డాయి? మెఫీబోషెతు యొక్క జీవితంలో ఒక రక్షింపబడిన విశ్వాసికి ఏం నేర్పిస్తుంది అని ఆలోచన చేయగలిగితే, ప్రియమైన దేవుని వల్లరా, మెఫీబోషెతు సౌలు యొక్క వంశములో పుట్టి సౌలు యొక్క మనుమడిగా ఎదిగిన ఆ యొక్క రాజవంశంలో పుట్టిన ఆ రాజయ్య అర్హత లేకుండా పోయింది. ఎందు నిమిత్తం అని అనగా అంగవైకల్యము ద్వారా. ఆ రాజనగరులో ఆ బల్ల ఎదుట భోజనం చేసే స్థితి తను కోల్పోయాడు. దేని ద్వారా? అంగవైకల్యం ద్వారా. అంతేకాదు ప్రియమైన దేవుని వల్లరా, ఆ యొక్క తండ్రి యొక్క స్థితిలో, తండ్రి యొద్దకు చేరలేని స్థితిలో, ఎక్కడో దూరంగా జీవించవలసిన స్థితి, ఎవరో దాసదాసీలు తనను పెంచవలసిన స్థితి, ఇదిగో తనకు కలిగింది దేని వలన అంటే, ఇదిగో తనకు కలిగిన అంగవైకల్యము ద్వారా. మెఫీబోషెతు యొక్క జీవితము ఇది నా విశ్వాస జీవితానికి నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే, మెఫీబోషెతు రాజవంశంలో పుట్టిన ఆ రాజనగర్లో నివసించలేని స్థితి. అంతేకాకుండా రాజవంశంలో ఉన్నప్పటికీ ఏదో ఒక చోట దూరంగా పెరుగుతున్న స్థితి. తనని తన పనివారు దూరముగా పెంచుతున్న స్థితి. ఎందుకు ఈ స్థితి తనకు కలిగిందనగా కేవలము కృంటి కాళ్ళవాడు గనక. అమని దూరమైన స్థితి.
రాజవంశంలో పుట్టిన రాజనగరులో పెరగలేని స్థితి, ఏమని దూరమైన స్థితి. ఏదైనా నా విశ్వాస యొక్క జీవితం కూడా ఎలా ఉందనంటే, మొదటి పేతురు 2:9 ప్రకారము మనం రాజులైన యాజక సమూహము, మనం రాజు అయినప్పటికీ పాపమనే వైకల్యం చేత, పాపమనే అంగవైకల్యం చేత మనం కూడా ఏమైపోయామంటే ఇదిగో తండ్రికి దూరం అయిపోయాము. ఆ యొక్క ఉన్నతమైన స్థితికి నుండి మనం దూరం అయిపోయాం. ఎక్కడో దూరముగా ఉండిన స్థితి, దూరముగా ఉండిన స్థితి. ఏమండి, అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో మనం చూడగలిగితే, ఇదిగో మునుపు దూరస్థులము అని మాట కనిపిస్తుంటుంది. అయినను మనం క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్థులుగా చేయబడ్డాము. మనం రాజులైన యాజక సమూహంలే, కానీ దూరం అయిపోయాము. దూరస్తులుగా ఉన్న మనల్ని క్రీస్తు యేసు రక్తం వలన మనల్ని సమీపస్తులుగా చేశాడు. అదేవిధంగా మెఫీబోషెతు యొక్క జీవితంలో చూస్తే, రాజవంశం నుండి నేను ఆ రాజనగరికి దూరముగా పెరిగిన స్థితి. అంతేకాదు, ఆ యొక్క ఉన్నతమైన వైభవాన్ని అనుభవించలేని స్థితిలో తాను ఉండిపోతున్నప్పుడు, ఇదిగో తన తండ్రి వలన పిలువలేని పిలుపు, తన యొక్క తాత వలన పిలువలేని ఆ యొక్క పిలుపు ఎవరి వలన దక్కిందనగా దావీదు వలన దక్కింది. దావీదు తనను మరలా పిలిపించి ఆ ఒక ఉన్నతమైన స్థితిని మరలా అనుగ్రహిస్తాడు. ఆ ఉన్నతమైన స్థితి ఏంటంటే, సదాకాలము ఆ తన బల్ల ఎదుట, దావీదు బల్ల ఎదుట భోజనము చేసే స్థితి. విశ్వాస యొక్క జీవితంలో కూడా చూస్తే, ఇదిగో దూరముగా ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడంటే, మనల్ని పేరు పెట్టి పిలిచి, అనగా ఇదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడు, మనల్ని పిలిచి మనకు ఉన్నతమైన స్థితిని అనుగ్రహించాడు. ఏంటి ఆ ఉన్నతమైన స్థితి అనంటే, క్రీస్తు యొక్క శరీర రక్తాలలో, అనగా ప్రభు బల్లలో చేయి వేసే స్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. మెఫీబోషెతును పిలిపించిన దావీదు తన బల్ల ఎదుట సదాకాలం భోజనం చేసే స్థితిని ఏ రీతిగా ఇచ్చాడో, అదే స్థితి విశ్వాస యొక్క జీవితంలో కూడా కలిగింది. యేసుక్రీస్తుల వారు ఇదిగో మనల్ని పిలిచి, అంతేకాకుండా తన ఇదిగో శరీర రక్తాల్లో చేయి వేసే ఒక ఉన్నతమైన స్థితి మనకు కలిగింది. అంతేకాకుండా మెఫీబోషెతు కూడా దావీదు యొక్క రాక కొరకు ఏ రీతిగా నిరీక్షణ కలిగి తను ఒక త్యాగపూరితమైన దీక్షని చేశాడో, గడ్డము తీసుకొనకయు, కాళ్ళు కడుక్కొనయు, బట్టలు ఉతుక్కునకయు, ఇదిగో ఆ యొక్క దావీదు యొక్క రాక కొరకు ఏ రీతిగా నిరీక్షణ ఇచ్చి తను ఒక త్యాగపూరితమైన జీవితాన్ని కొనసాగి ఇదిగో దావీదు కొరకు ఎదురు చూస్తున్నాడో, ఒక విశ్వాస యొక్క జీవితంలో కూడా ఒకటి ఉంది నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ అనగా, ఇదిగో ప్రభులో వారు రెండవ రాకడలో రానై ఉన్నాడు. ఆ రెండవ రాకడలో రానై ఉన్న ఆ యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడవలసిన వారమే ఉన్నాము. అంతేకాకుండా మనం కూడా ఒక త్యాగపూరితమైన దీక్ష చేయవలసిన వారమే ఉన్నాము. ఏంటి ఆ దీక్ష అనగా, పాపమును అంటించుకొనకుండా, ఇకలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా పరిశుద్ధుడిగా మనము జీవిస్తూ ప్రభువుని ఎదుర్కొనే స్థితి మనము కలిగి ఉండాలి. మెఫీబోషెతు ఏ రీతిగా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దినాల పాటు ఇదిగో దావీదు రాక నిమిత్తం నిరీక్షణ కలిగి గడ్డము తీసుకొనక, కాళ్ళు కడక్కు, బట్టలు ఉతుక్కొనక ఏ రీతిగా జీవించాడో, ఇదిగో మనము కూడా మన విశ్వాస జీవితంలో రెండవ రాకడలో రానయ్యున్న క్రీస్తు కొరకు మనము కూడా ఇదిగో పరిశుద్ధంగా జీవిస్తూ ఒక మాలిన్య పాపాన్ని మన అంటించుకోకుండా, మన దరి చేరకుండా మన యొక్క శరీరాన్ని కాపాడుకొనొచ్చు, పరిశుద్ధపరుచుకొనొచ్చు. ఇదిగో ఆయన యొక్క రెండు రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. అందుకని ప్రియమైన దేవుని వల్లరా, మెఫీబోషెతు యొక్క జీవితాన్ని మనం చూస్తూ, ఇదిగో మన యొక్క రక్షణ జీవితాన్ని మనం చూసుకుంటే, ఇదిగో మెఫీబోషెతు యొక్క జీవితము మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. రాజవంశంలో పుట్టిన ఇదిగో తన అంగవైకల్యం ద్వారా దూరంగా పెరిగాడు. విశ్వాసి యొక్క జీవితంలో ఇదిగో రాజులైన యాజక సమూహంగా ఉన్నప్పటికీ
రాజు యొక్క కుమారులుగా ఉన్నప్పటికీ ఇదిగో పాపం అనే అంగవైకల్యం ద్వారా దూరమైపోయాము. దావీదు ద్వారా మరలా మెఫీబోషెతు పిలిపించబడి మరలా ఒక ఉన్నతమైన స్థితిని ఏ రీతిగా తను పొందుకున్నాడో, ఇదిగో మనము కూడా క్రీస్తు యేసు ద్వారా, ఆయన కాచిన రక్తం ద్వారా మనము కూడా ఇదిగో మరలా ఒక ఉన్నతమైన స్థితిలోనికి చేర్చబడ్డాము, పిలువబడ్డాము. అంతేకాకుండా ప్రభు యొక్క బల్లలో చేసివేయే స్థితిలోనికి మనము ఇదిగో అర్హులుగా ఆ ఉన్నతమైన స్థితిలోనికి మనం చేర్చబడ్డాము. అంతేకాదు, మెఫీబోషెతు దావీదు యొక్క రాక కొరకు ఏ రీతిగా నిరీక్షించి ఒక ఉన్నతమైన త్యాగపూరితమైన దీక్ష చేశాడో, విశ్వాస యొక్క జీవితంలో కూడా క్రీస్తు రెండవ రాకలో రానయ్యున్నాడు కాబట్టి ఇదిగో ఆయన రాకను కొరకు ఎదురు చూసే వారముగా ఒక ఉన్నతమైన నిరీక్షణతో విశ్వాసాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకొనుచు, ఇదిగో ఈ కలోహ మాలిన్యంను పాపంను అంటించుకోకుండా ఆయన రాకడలో ఎత్తబడే వారిగా మనము కూడా ఒక ఉన్నతమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఇలాంటి నిరీక్షణలో ఎన్నో శ్రమలు కలుగుతుంటాయి. మెఫీబోషెతు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కుట్రలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. అసలేంది ఇదిగో దావీదు వారు పిలువ కంటే ముందు తను ఎంతగా బాధపడ్డాడో. ఎందుకంటే నేను రాజైన సొలొమోను యొక్క సాక్షాత్తు మనుమడినే, తన కుమారుని అయినను ఆ రాజనగరులోనికి చేరలేని స్థితి నాది. ఆ రాజనగరులో ఆ బల్ల ఎదుట భోజనం చేయలేని స్థితి నాది. అయ్యో నా బ్రతుకు ఏంటని ఆయన ఎంతగా కునిగిపోయాడో. కానీ తన తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు లేని స్థితి ఇదిగో దావీదు వలన పిలువబడింది. అంతే మన యొక్క విశ్వాస జీవితం అంతే. ఏమండి, మనము కూడా ఎన్నో విధాలుగా ఈ లోకంలో మనం బాధింపబడ్డాను. ఎన్నో విధాలుగా మనం అన్నీ కోల్పోయామని అనుకొని ఇదిగో లేవలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, ఇదిగో పాపంలో కూరుకుపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఇదిగో క్రీస్తు యేసు వలన మరలా మనకు దక్కిన ఒక గొప్ప భాగ్యాన్ని అమండి మనం మర్చిపోకూడదు. దానికి రుణాస్తులుగా ఉండాలి. మెఫీబోషెతు ఇదిగో దావీదు యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఒక ఉన్నతమైన దీక్ష చేశాడు. మనము మన విశ్వాస జీవితాన్ని ఏ రీతిగా ఉంటున్నాం? ఈ దినమందు మెఫీబోషెతు ఒక జీవితము మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ పాఠం వలన మనము ఏ రీతిగా ఉన్నామో, మన విశ్వాస జీవితం ఏ రీతిగా మనం ముందు కొనసాగుతున్నామో మనల్ని మనము సరి చేసుకొని ఇదిగో ఉన్నతమైన ఒక మెఫీబోషెతు యొక్క జీవితాన్ని మనం మాదిరిగా పెట్టుకొనచ్చు మన విశ్వాస జీవితాన్ని మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి యొక్క మాటలు మన వెనుకలో దీవించును గాక.